పరిశుద్ధాత్ముడు లేకపోతే మీరు లోకాసుల కోసం పోతారు. ఎందుకంటే భూమి మీదకి మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి రాలేదు, మరి తండ్రి చిత్తం. తండ్రికి ఒక యూనివర్సల్ సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే అందరూ ఎలా ఉండాలట? తన జ్యేష్ఠ కుమారుని వల్ల ఉండాలట. ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, మనం అందరం తండ్రి చిత్తం నెరవేర్చాలి అంటే మనకి ఎవరు సహాయకుడిగా ఉండాలి చెప్పండి. ఎందుకంటే మనం అన్ఫిట్, మన వల్ల అవ్వదు, మనకి నెరవేర్చడం మనకి రాదు. ఇక్కడ చర్చిలో మాటిస్తాం, రేపు నుంచి చూడు ప్రభు ఎలా ఉంటుందో అంటాం, మెట్లు వీధిలో మర్చిపోతాం. రేపు నుంచి చూడు ప్రభు 30 చెప్పాం ఎన్నిసార్లు, బైబిల్ చూడు ప్రభు ఈ సంవత్సరానికి ఇరగదీసేస్తాం అన్నాం, ఇరగదీసింది లేదు, జిప్పు తీసింది లేదు, అయిపోయింది. అందుకే మనం నిలబడరాదు. అందుకే మన మాట మీద మనం నిలబడాలి అంటే, ప్రభు కొరకు మనం బ్రతకాలంటే మనలో ఎవరు ఉండాలి చెప్పండి. పరిశుద్ధాత్ముడు అంటే మనిషిని నూతనత్వంలోకి నడిపించేవాడు తప్ప, పరిశుద్ధాత్ముడు అంటే గిలగిల కొట్టేవాడు కాదు, కింద పడేసేవాడు కాదు, రాళ్ళు రాల్చేవాడు కాదు. పరిశుద్ధాత్మ ఇవి కాదు. పరిశుద్ధాత్మ అంటే ఇంకా విలువైన విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఇక మనుషులు